పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అని వాళ్ళను నల్ల అనలేదు తెల్ల అనలేదు రా లస్కులు. అరే నా కన్న తల్లిని నువ్వు మాట అంటే నేను ఎట్టెట్లా ఊకుంటా? నువ్వు కన్న తల్లికి కూడు పెట్టలేనోనివి, పిన తల్లికి బంగారు గాజులు ఎట్టెట్లా చేయిస్తా అంటాను, కడుపులో కత్తులు పెట్టుకొని మమ్మల్ని ఎట్టెట్లా కావలించుకుంటా అంటాను అన్నరా. ఇలా ఏమన్నా తప్పున్నాయరా లస్కులు? తప్పలేదే. అగో ఏమైందే తాత? ముక్కు మూతి కమిలిపోయింది, ఎవరు కొట్టిందే? ఇక నేను మా బామ్మడిది కొడుకు వెనకటేసి గాడు ఏనుగాళ్ళు ఉంటాడు పిల్ల, వాడిని చూసేద్దామని వరంగల్ బస్ స్టాండ్లో బస్ ఎక్కుదామని నిలబడి ఉన్నా గంతే. ఓ ఏ నుంచి వచ్చిందో ఏమో నలుగురు ఐదుగురు వచ్చి ఒక్కటే పారి బెలుగులు కదా పడ్డట్టు మీద పడి మూతి ముక్కు బలిపోయేటట్టు ఏమో గుద్దుడు. ఇక వీడు ఆగబట్టినా కూడా ఒక్కడ ఆగుతలేడు అంచిన. ఇక ఎట్లా కమిలిపోయేటట్టు గుద్దిర్రా. వాళ్ళ చేతులకు జట్టాలు ఊట వాళ్ళకేం పుట్టిందటనే? ఆయన నిన్ను కొట్టాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చిందటనే? మరి పానాల్ సారు మొన్న తెలంగాణకు వచ్చి తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగిరా అని ఆయన అన్నాడు కదా. అయితే ఆ ముచ్చటకు నేనన్నా కదా, అవును తెలంగాణ మా అయ్య జాగిరే, బరాబర్ మా అయ్య జాగిరే. నువ్వు ఆంధ్రప్రదేశ్ కు చిన్న ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వు మమ్మల్ని గిట్లా అంటావానే అని నేను అన్నందుకు ఇగో వీళ్ళు ఇగో ఈ తీరుగా నా మీద వడి ఏమో గుద్దురు రాచా అంటే పిల్ల. ఓ వాళ్ళ అన్యాయానికి అగిదలుగా ఇదేం పద్ధతి అన్నట్టనే? పవనాల సారు తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగిరా అంటే తప్పలేదు గాని దానికి సమాధానంగా నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పేముండదటనే? ముసలి బచ్చ నాయాల ముక్కిన ముసలోడా, నువ్వు మా జననాయకుని తిట్టే అంత మోగోని ఆయన వారా కొడుక. పలగ చీరుతాం, బర్రె దున్నపోతూ గాడిదే పంది అని తిట్టిరు పిల్ల అంచలో. అరే అట్లా కాదు పిల్ల, వాళ్ళ జననాయకుడు ఈ జన సైనికులకు నేర్పిన బుద్ధి జ్ఞానం గిదేనా? గీత తిట్టుకుంటేనే తెలంగాణలో పోటీ చేద్దాం అనుకుంటారా? ఇది పద్ధతేనా? నువ్వే చెప్పు. ఇట్లా నిన్నొక్కనే కాదే తాత, పవనాల సారు ముచ్చట మీద స్పందించిన చాలా మంది లీడర్లను జనసేన కార్యకర్తలు ఇట్లనే తిడుతున్నారట. ఇంకా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కి అయితే దమ్ముంటే ఫోన్ లిఫ్ట్ చేయరా అనుకుంటా మెసేజ్లు పెడుతున్నారటనే. అరే ఇదేం రాజకీయం అన్నట్టు పిల్ల. పవనాల సారు తెలంగాణకు వచ్చి ఇగో తెలంగాణ ఏమన్నా మీ అయ్యా జాగీరా, ఇగో తెలంగాణ ప్రాంతం మీద మీకు అభిమానం మితిమీరిపోయేది ఉంటే మీరు జాతీయ గీతాన్ని కూడా పాడమని అంటారు అని అన్నారు. మళ్ళీ ఇదే పవనాలు సార్ ఆంధ్రప్రదేశ్కి పోయి ఇగో తెలంగాణ వాళ్ళకు వాళ్ళ ప్రాంతం మీద ఉన్నంత అభిమానము మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ప్రాంతం మీద అభిమానం లేకపాయా అని బాధపడబట్టే. అంటే ఏందన్నట్టు, మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు ఇది ఉద్దేశం. ఏమోనే, ఆడో మాట ఈడో మాట మాట్లాడే పవనాల సారు 2 తెలుగు రాష్ట్రాలలో పోటీ చేసి ముఖ్యమంత్రి ఎట్లా అయిదామని చూస్తాడు కావచ్చునోనే. అయినా ఈ జనసేన పార్టీ కొత్తగా తెలంగాణలో పోటీ చేసేది ఏమున్నది పిల్ల? 2023 సంవత్సరంలో వీళ్ళు పోటీ చేసే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి తెలంగాణలో మేము బరాబర్ పోటీ చేస్తాం, మమ్మల్ని ఆపేది ఎవరు అన్నట్టు మాట్లాడబట్టే. నీ పోటీ చేయాలి ఎవరన్నా అద్దంటాలా? పోటీ చేసేది ఉంటే వాళ్ళకు ఓట్లు వేయాలా వద్దా అనేది జనాలు చూసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా ఎందుకురా లస్కులు? అవసరమా? దీని మీద పువ్వు పాటోళ్ళు కూడా గట్టిగానే గరమవుతున్నారే. పవనాల సారు మీటింగ్ పెట్టుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ సర్కారు ఎందుకు వద్దంటది? అది పద్ధతి కాదు కదా అని మాట్లాడుకొచ్చిండు తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సారు. అక్కడ మరి అందరు కలిసి మళ్ళా తెలంగాణలో కూడా కూటమి సర్కారుని ఏర్పాటు చేద్దాం అనుకుంటారా? ఏమో చెప్పలేము కారా. ఇటు పవనాలు సార్ సవాళ్ళు, పువ్వు పార్టీలో మాటలు వింటే గట్లే ఉన్నది కోపు కాయా. మరి ఎవలన్నీ కూటమిలు పెట్టినా ఎవల దాంట్లో గాని తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేటట్టు మాట్లాడితే ఎవరు ఊకోరే. అయితే గాని ఓ పిల్ల, అప్పుడు మన గద్దర్ సార్కు తుపాకీ తూట దిగినప్పుడు గద్దర్ సారు డైరెక్ట్ గా మన పవనాల సార్ ఆఫీస్కే పోయిందట కదా, నిజమేనంటవా? ఏమోనే, ఆ ముచ్చట మాట్లాడినా పవనాల సార్కు తెలవాలి, పోయినా గద్దర్ సార్కే తెలవాలి, మనకేమెరక చెప్పు. అరే ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు మరి ఈ మాటలు విని జనాలు ఏమనుకుంటారో, ఆ మాట ఎటు మలుపు తిరుగుతుందా అని ఆలోచన చేయడా పిల్ల ఈ పవనాల సారు? ఎట్లా పడితే అట్లనే నోటికి వచ్చింది మాట్లాడబట్టి ఆ మాటల మీద జనాలు మాట్లాడుతూనేమో జన సైనికులు ఏమో గీతీరుగా దాడులు చేయబట్టి ఇది ఏం రాజకీయం అన్నట్టు, వాళ్ళు చేసే రాజకీయం ఎత్తెత్త అన్నట్టు. ఏ నాయకుడు ఏది మాట్లాడినా రేపటి రాజకీయ భవిష్యత్ ఏంటిది, జనాలు ఆ మాటల్ని ఎట్లా తీసుకుంటున్నారు అనేది ఆలోచించి మాట్లాడాలి. ఇన్నొద్దులంటే ఎట్లన్నా ఓ తిరిగా నడిచింది కానీ ఇప్పుడు సోషల్ మీడియా చెయ్యబట్టి ప్రతిదీ అరచేతులనే ఉంటున్నది. అగో మళ్ళా ఫోన్ చేస్తా అలాగో సుర్రా, తాపకు ఫోన్లే నేను అస్సలకే ఎత్తా. అరే ఉత్తకు పోయినా ఫోనే, ఏరుగకు పోయినా ఫోనే, పొద్దుటన పోయినా ఫోనే, ఫోను తాపకు 100 మంది ఫోన్ చేస్తాను రాయించను, అస్సలకే ఎత్తా. అరే గంటగానే ఫోన్ చేసినప్పుడు ఎవరో మరి ఎత్తి మాట్లాడరా? అదే ఏమైతుంది? ఏం ఫోన్ ఎత్తుడే అవ్వా,
ఫోన్ ఎత్తుడే ఆలస్యం. వాడు ఏం మాట్లాడతలేడు. ఎక్కాలి కదా మొదలు పెట్టినట్టు తిట్టనే మొదలు పెడతాడు. ఇగో పని మొక్క పోడా, నువ్వు మా పవనాలు సార్లు తిట్టే అంత మొగోను అయిన వారా ముస్తలి నా కంక అని తిడతాను. ఏమని చెప్పాలి చెప్పు, ఏమని మాట్లాడవాంతో? ఓ వాళ్ళ బల్పుకు అగ్గిదలుగా ఇదేం తలకాయ తిక్కటనే. లీడర్లు మంచిగానే ఉంటారు కానీ నడిమిట్ల ఈ కార్యకర్తలే బట్టలు చెప్పుకునేటట్టు చేస్తుంటారు. ఇక మళ్ళా ఫోన్ చేస్తాను. ఇక చూడు, ఒక్క నిమిషం ఆగు పిల్ల, ఫోన్ ఎత్తు. హలో, ఎవరు? నేను జోర్దార్ రామన్నే మాట్లాడతాను, చెప్పేవాళ్ళు. ఏంది మీ లీడర్ను నేను మాట అనద్దా, తిట్టద్దా అసలుకే? ఒక్క ముచ్చట అడుగుతా తమ్మి. ఇప్పుడు అదే లీడరు మీ నాయననో మీ అవ్వనో ఏదైనా మాట అనేది ఉంటే నువ్వు అట్లనే ఊకుంటావా తమ్మి? నేను శివుని ఎత్తురు ఉన్నోని కాబట్టి నేను ఊకోను తమ్మి, నువ్వు అట్లనే ఊకుంటావా? గది చెప్పు నాకు ఒక ముచ్చట, అంతేనా కాదా? మా లీడరే కదా అని ఏమనుకుంటూ ఊకుంటారు కావచ్చునే. అమ్మి నేను ఒక్క ముచ్చట చెప్తాను మంచిగాను. ఇప్పుడు నాయకుని మీద అభిమానం ఉండాలి, ఉండు తప్పని నేను అంటలేను, అంతేనా కాదా? అట్లా అని మన నాయకుడు మన బతుకులను అవమానించేటట్టు మాట్లాడితే ఊకుంటామా తమ్మి? నువ్వైనా నేనైనా ఊకోవద్దు కూడా, అంతేనా కాదా? మన బతుకుల మీద ఊంచినట్టు మాట్లాడుతా అంటే ఎత్తెత్త ఊకుంటాం చెప్పు? నాయకుడు అనేటోడు మన బతుకులను బాగు చేసేటట్టు ఉండాలి. మన బతుకులను అవమానపరిచేటట్టు మాట్లాడితే అభిమానంతో ఊకుంటామా? ఊకోవద్దు. పబ్లిక్ ఇవాళ మా ముసలోని ముచ్చట ఒడవదు గాని ఈ నడుమ లీడర్లను ఏమన్నా విమర్శించుడు పాపం ఉన్నదోలా. వాళ్ళు సప్పు చేయకనే ఉంటున్నారు గాని వాళ్ళ అభిమానులు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. సరే ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారని ఊకోకుండా లీడర్ల మెప్పు పొందేటందుకు ఇట్లా రెచ్చిపోయి గాయ చేస్తున్నారు కొందరు అభిమానులు. ఏది ఏమైనా ప్రతి దానికి ఇట్లా చేసుడు మాత్రం అసలుకే పద్ధతి కాదుల్లా. ప్రతి ఒక్కరు ఏ గడబిడలు లేకుండా సంతోషంగా ఉండాలని మన జోర్దార్ తరపున అయితే కోరుకుంటున్నాం. జనాలనే కాదు సర్కుల్ సౌదల్ని సుతాం అల్కగా జారగొట్టి చూపెడతామని సర్కారోళ్ళు ఆర్టీసీ కార్గో సేవల్ని షాల్ చేసిండ్రు. రాష్ట్రంలో ఏ మూలకెంచి ఏ మూలకైనా మార్కెట్ల కంటే అగ్వదారులకు సరుకులను జారగొట్ట చూస్తున్నారు. జనాలు సుతం చిన్నదానికి పెద్దదానికి ఆర్టీసీ కార్గోనే వాడుతున్నారులా. అల్కగా సామాన్లు జారగొడితే మరి మేమేం తక్కువ అని గీ స్మగ్లర్ గాలు సుతం ఎట్లా వాడుకుంటున్నారో చూడుండ్రోలా.